ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనంని క్లెయిమ్ చేద్దాం. యెహోవా మన పక్షమున కార్యము సఫలము చేయును. ప్రైజ్ గాడ్. యేసయ్య మన పక్షాన కార్యము సఫలం చేస్తారు. చూడండి, మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయొచ్చేమో, ఆ వర్క్ మధ్యలో ఆగిపోయిందా, అయితే ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అది దేవుని ప్రణాళిక అయితే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రణాళికను కంప్లీట్ చేయడానికి కూడా ఆయనే ఇన్వాల్వ్ అవుతారు. ఈ రోజు మీ జీవితంలో ఏదైతే స్టాప్ అయిపోయిందని అనుకుంటున్నారో, ఆ స్టాప్ అయిపోయిన వర్క్ ని ఏసై చేతికి సబ్మిట్ చేయండి. ఆయన ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. సో మీ జీవితంలో ఏదైతే మీ జీవితంలో కార్యం సఫలం అవ్వాలి అని అనుకుంటున్నారో, ప్రతిదీ కూడా దేవుని చేతికి సమర్పించుకుంటే దేవుడు సఫలపరుస్తారు. మీ చేతిలో ఒక ప్రార్థన విన్నపం ఉందా, అయితే ఏసై దగ్గరికి సమర్పించుకోండి. ఆ ప్రార్థన విన్నపం సబ్మిట్ చేయండి. అప్పుడు ఏసై ఆ కార్యాన్ని, మీరు ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ లో రాశారో ఆ కార్యాన్ని సఫలపరుస్తారు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటది, యెహోవా నా ప్రార్థనలను సఫలపరుస్తారు. ఎస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్. సో మీ పక్షమున కార్యము సఫలం చేసేది యేసయ్య. సో ఈ రోజు మీరు ఏ విన్నపం అయితే దేవునికి సబ్మిట్ చేస్తున్నారో, నమ్మండి, విశ్వసించండి, ఆయన మీ జీవితంలో కార్యాన్ని సఫలపరుస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.